Subhash Whiteboard, an English classroom for you for teaching grammar, explaining lessons, improving creative expression in English, and assist you for appearing competitive examinations and school and college examinations. ఈరోజు మన వైట్ బోర్డ్ టాపిక్ ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లెసన్ సిబిఎస్ఈ 10th క్లాస్లో కలది. తెలుగులో వివరణాత్మకంగా 10th May dawned bright and clear. అంటే మే 10వ తారీఖు డాన్ అంటే ఉదయపు సంధి అని డాన్ అంటాం. కానీ ఇక్కడ డాన్డ్ అనే వెర్బ్‌కి అర్థం ఏంటంటే తెల్లారింది. 10th మే డాన్డ్ బ్రైట్ అంటే చాలా కాంతివంతంగా తెల్లారింది అండ్ క్లియర్ స్కై కూడా క్లియర్‌గా ఉంది. ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్ అంటే గత కొద్ది రోజులుగా ఐ హాడ్ బీన్ ప్లెజెంట్‌లీ బసీజ్డ్ అంటే నేను చాలా ఇష్టంగా ప్లెజెంట్‌గా బసీజ్డ్ అంటే చుట్టుముట్టబడ్డాను బై డిగ్నిటరీస్ అంటే ప్రముఖులు అండ్ ద వరల్డ్ లీడర్స్ ప్రపంచాధినేతలు హూ ఆర్ కమింగ్ టు పే దైర్ రెస్పెక్ట్ వాళ్ళు గౌరవాన్ని తెలియజేయడానికి ఇతర దేశాల నుంచి వచ్చి ఉన్నారు. బిఫోర్ ఇనాగ్యురేషన్ ఈ ప్రారంభోత్సవానికి ముందే వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళందరితో నేను చుట్టుముట్టబడి ఉన్నాను. చాలా ఇష్టంగా చుట్టుముట్టబడి ఉన్నాను. అది. ది ఇనాగ్యురేషన్ ఈ ప్రారంభోత్సవం వుడ్ బి ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఇది కాబోతుంది. వుడ్ బి అంటే కాబోతుంది. ద లార్జెస్ట్ గ్యాదరింగ్ చాలా పెద్ద సమూహం కాబోతుంది. ఎవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీడర్స్ ఇంతకు ముందు ఎప్పుడు ఇంతమంది ఇంటర్నేషనల్ లీడర్స్ రాలేదు ఇక్కడికి. ఎక్కడికి? ఆన్ సౌత్ ఆఫ్రికన్ సాయిల్. ఈ సౌత్ ఆఫ్రికన్ సాయిల్ మీదకి ముందెప్పుడు కూడా అంతమంది రాలేదు. ది సెరిమనీస్ టుక్ ప్లేస్ ఇన్ ద లవ్లీ sandstone amphitheater formed by the Union buildings in Pretoria. చూడండి ఇలాంటి సెరమనీస్ ప్లేస్ జరుగుతుంటాయి. ఎక్కడ? ఇన్ ద లవ్లీ శాండ్ స్టోన్ చాలా లవ్లీగా ఉన్నటువంటి శాండ్ స్టోన్ అంటే ఇది ఒక సెడిమెంటరీ రాక్ అన్నమాట. కన్‌స్ట్రక్షన్ వాడతారు శాండ్ స్టోన్. యాంఫీ థియేటర్ అంటే సర్క్యులర్ అంటే గుండ్రంగా ఉన్నటువంటి ఒక థియేటర్ అది. అది ఫార్మ్డ్ బై ది యూనియన్ బిల్డింగ్స్ దానిలోనే యూనియన్ బిల్డింగ్స్ ఉంటాయి. దానికి టాప్ ఉండదు. లోపలన్నీ కూడా రౌండ్‌గా సర్క్యులర్‌గా సీట్స్ వేసి ఉంటాయి అది. అది ఎక్కడుంది? అలాంటి యూనియన్ బిల్డింగ్స్ కలిగినటువంటి యాంఫీ థియేటర్ ఎక్కడుంది? ప్రెటోరియాలో ఉంది. అక్కడ ఈ సెరమనీస్ జరుగుతుంటాయి. ఫర్ డెకేడ్స్ దిస్ హాడ్ బీన్ చాలా దశాబ్దాలుగా ఇది కూడా ఏది యాంఫీ థియేటర్ ద సీట్ ఆఫ్ వైట్ సుప్రీమసీ అంటే తెల్లవాళ్ళ అధికారానికి ఒక సీట్‌గా ఉండేదిది. అండ్ నౌ కానీ ఇప్పుడు ఇట్ వాస్ ది సైట్ కానీ ఇది ఇప్పుడు ప్రదేశంగా మారింది. ఏ ప్రదేశం? ఆఫ్ రెయిన్‌బో గ్యాదరింగ్. రెయిన్‌బో అంటే ఇక్కడేంటి? డిఫరెంట్ కలర్డ్ గ్యాదరింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అటువంటి ప్లేస్ యాంఫీ థియేటర్ అంటే రంగురంగుల ప్రజలతో అండ్ నేషన్స్ రకరకాల జాతులతో కూడి నిండిపోయి ఉంది. ఫర్ ది ఇన్‌స్టాలేషన్ ఆఫ్ వీళ్ళందరూ దేనికొచ్చారు? స్థాపన కోసం వచ్చారు. ఆఫ్ సౌత్ ఆఫ్రికా యొక్క మొట్టమొదటి డెమోక్రటిక్ ప్రజాస్వామిక మరియు నాన్ రేషియల్ అంటే రేస్ లేకుండా అంటే వివిధ జాతులు కలిగి ఉన్నటువంటి గవర్నమెంట్‌ని స్థాపించడానికి వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఉన్నారు. ఎక్కడ? యాంఫీ థియేటర్‌లో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కైండ్స్, డిఫరెంట్ కలర్డ్, డిఫరెంట్ రేషియల్ పీపుల్ అందరూ కూడా పెద్ద గ్యాదరింగ్‌గా ఏర్పడింది ఇవాళ. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికన్నమాట. ఆన్ దట్ లవ్లీ ఆటమ్ డే ఆటమ్ సీజన్‌లోని ఆ ప్రత్యేకమైన రోజు ఐ వాస్ అకాంపనీడ్ నేను కలిసి ఉన్నాను. ఎవరితోని? బై మై డాటర్ జనని మా కూతురైనటువంటి జననితో కలిసి ఉన్నాను. ఆన్ ద పోడియం అంటే ఒక రైజ్డ్ టేబుల్. చూడండి సాధారణంగా ఎవరైనా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ ముందు మైక్ అది పెట్టబడి ఒక టేబుల్ ఉంటది. దాన్ని పోడియం అంటారు. పోడియం మీద మిస్టర్ డి క్లార్క్ ఆయన ఎవరు? మిస్టర్ డి క్లార్క్ గారు వాస్ ఫస్ట్ స్వోర్న్ ఆయన మొదట ప్రమాణ స్వీకారాన్ని చేశారు. యాస్ ది సెకండ్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా. దెన్ తర్వాత దెన్ తాబు ఉంబకి వాస్ స్వోర్న్ ఇన్ యాస్ ఫస్ట్ డెప్యూటీ ప్రెసిడెంట్. తర్వాత తాబు ఉంబకి అనే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. స్వోర్న్ ఎలాగా? ఒక ఫస్ట్ డెప్యూటీ ప్రెసిడెంట్‌గా చేశాడు. వెన్ ఇట్ ఈస్ మై టర్న్ ఇక నేను నా టర్న్ వచ్చేసరికి ఐ ప్లెడ్జ్ నేను ఒట్టు పెట్టుకున్నాను.
టు ఒబే, ఒబే అంటే శిరసావహిస్తానని, అండ్ అప్‌హోల్డ్ ఉన్నత స్థానంలో ఉంచుతానని. దేన్ని? ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని శిరసావహిస్తానని, ఉన్నత స్థానంలో ఉంచుతానని. అండ్ టు డివోట్ మైసెల్ఫ్, డివోట్ అంటే అంకితమవుతానని. దేనికి? టు ద వెల్ బీయింగ్, శ్రేయస్సు, వెల్ బీయింగ్ ఆఫ్ ది రిపబ్లిక్, ఈ రిపబ్లిక్ తాలూకా శ్రేయస్సుకు, అండ్ ఇట్స్ పీపుల్, దీని ప్రజలు, ఈ రిపబ్లిక్ దీని ప్రజల శ్రేయస్సు కోసం నేను అంకితమైపోతానని అతను, నేను ప్లెడ్జ్ చేస్తున్నాను. తర్వాత టు ది అసెంబుల్డ్ గెస్ట్స్, ఇక్కడ అసెంబుల్ అయినటువంటి గెస్ట్‌లకి, మరియు అండ్ ది వాచింగ్ వరల్డ్, చూస్తున్న ప్రపంచానికి ఐ సెడ్, నేను చెప్తున్నాను. ఏంటి చెప్తున్నాను? టుడే, ఈరోజు, ఆల్ ఆఫ్ అస్ డూ, మనందరమీ కూడా, ఆల్ ఆఫ్ బై ది ప్రెజెన్స్ హియర్, మనందరమీ ఇక్కడ గ్యాదర్ అవ్వడం ద్వారా, ఆల్ ఆఫ్ అస్ డూ కన్ఫర్, కన్ఫర్ అంటే చర్చించాలి. మనం కన్ఫర్ చేద్దాం, చర్చిద్దాం. ఏంటి చర్చిద్దాం? గ్లోరీ అండ్ హోప్, అంటే గ్లోరీ అంటే వైభవము మరియు ఆశ, టు న్యూ బోర్న్ లిబర్టీ, కొత్తగా జన్మించిన ఈ లిబర్టీ తాలూకా ఆశ, మరియు గ్లోరీ అంటే వైభవాన్ని గురించి చర్చిద్దాం. అవుట్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్‌ట్రార్డినరీ హ్యూమన్ డిజాస్టర్, అంటే ఇంతకు ముందు జరిగినటువంటి దట్ లాస్టెడ్ టూ లాంగ్, చాలా కాలంగా ఇంతకు ముందు జరిగినటువంటి అసాధారణమైనటువంటి మానవ వినాశనం తాలూకా ఎక్స్‌పీరియన్స్ నుండి మస్ట్ బి బోర్న్, పుట్టాలి. ఏంటి పుట్టాలి? ఎ సొసైటీ, ఒక సమాజం. ఆ సమాజం ఎలా ఉండాలి? ఆఫ్ విచ్, ఏదైతే ఆల్ హ్యుమానిటీ విల్ బి ప్రౌడ్, మొత్తం ప్రజలందరూ కూడా, జాతి అంతా కూడా గౌరవంగా బతికే ఒక సమాజం పుట్టాలి. ఎందులోంచి పుట్టాలి? అసాధారణమైనటువంటి హ్యూమన్ డిజాస్టర్, అంటే మానవ వినాశనం, చాలా కాలంగా జరిగిన మానవ వినాశనం అనే ఎక్స్‌పీరియన్స్ నుంచి పుట్టాలి. తర్వాత వి హూ వర్ ఔట్లాస్ నాట్ సో లాంగ్ ఎగో, అంటే మేము ఎవరైతే దోషులుగా పరిగణించబడ్డామో, ఔట్లాస్ అంటే దోషిగా పరిగణించబడ్డామో, హావ్ టుడే, అలాంటిది మేము బీన్ గివెన్ ఎ రేర్ ప్రివిలైజ్, మాకొక గొప్ప ప్రత్యేక అవకాశం ఇవ్వబడింది. ఏంటి ఆ అవకాశం? టు బి హోస్ట్, మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చే అవకాశం. టు ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో అంటే అన్ని నేషన్స్‌కి కూడా ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరికింది. ఎక్కడ? ఆన్ అవర్ ఓన్ సాయిల్, మా గడ్డ మీదే మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరికింది. వి థాంక్, మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ ఆఫ్ అవర్ డిస్టింగ్విష్డ్, అంటే విశేషమైనటువంటి మా ఇంటర్నేషనల్ గెస్ట్‌లు అందరికీ కూడా, ఫర్ హావింగ్ కమ్, మీరు వచ్చినందుకు. టు టేక్ పొజిషన్, ఇక్కడ ఈరోజు ఈ థియేటర్‌లో మీ అందరూ పొజిషన్ తీసుకున్నందుకు, విత్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ, మా దేశ ప్రజలతో కలిసి, ఆఫ్ వాట్ ఈస్, అయితే ఇక్కడ జరుగుతుందేంటి? ఆఫ్టర్ ఆల్ ఎ కామన్ విక్టరీ ఆఫ్ జస్టిస్, ఇది న్యాయం, న్యాయం తాలూకా విక్టరీ అంటే విజయం. ఫర్ పీస్ అంటే శాంతి యొక్క విజయం. ఫర్ హ్యూమన్ డిగ్నిటీ అంటే మానవ గౌరవం తాలూకా విజయం. ఇలా జరుగుతున్న ఈ ఫంక్షన్‌కి మీ అందరూ వచ్చినందుకు మీకు థాంక్స్ తెలియజేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. వి హావ్ ఎట్ లాస్ట్ అచీవ్డ్ అవర్ పొలిటికల్ ఎమాన్సిపేషన్. వి హావ్ ఎట్ లాస్ట్ అంటే చిట్ట చివరికి మేము సాధించుకున్నాం. ఏంటి? అవర్ పొలిటికల్ ఎమాన్సిపేషన్ అంటే రాజకీయమైనటువంటి విముక్తిని పొందాం. ఎమాన్సిపేషన్ అంటే విముక్తనమాట. ఆఖరికి మేము జయించుకున్నాం. ఏంటి? పొలిటికల్ ఎమాన్సిపేషన్, రాజకీయ విముక్తి. వి ప్లెడ్జ్ అవర్ సెల్వ్స్, ఇప్పుడు మేము మా అంతట మేముగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. దేనికి? టు లిబరేట్ అంటే స్వేచ్ఛగా జీవించేటట్టు చేయడానికి, ఆల్ అవర్ పీపుల్, మా ప్రజలందరినీ, ఫ్రమ్ నుండి, ఏటి నుండి? కంటిన్యూయింగ్ బాండేజ్ ఆఫ్ పోవర్టీ, నిరంతరంగా ఉన్నటువంటి, ఇంతకాలం నిరంతరంగా ఉన్నటువంటి పేదరికము అనేటటువంటి బానిసత్వం నుండి, డిప్రైవేషన్ అంటే లేమి లేతే కొరత, సఫరింగ్ బాధ, వీటి నుంచి, జెండర్ అంటే లింగ మరియు అదర్ డిస్క్రిమినేషన్స్, మిగతా వివక్షల నుంచి కూడా పూర్తిగా విముక్తి చెంది మమ్మల్ని మేము లిబరేట్ చేసేసుకుంటున్నాం.
నెవర్, నెవర్ అండ్ నెవర్ అగైన్. మళ్ళీ, మళ్ళీ ఇంకెప్పటికి కాదు. షల్ ఇట్ బి థట్. ఇది ఇంకొకసారి అలా జరగదు. ఏంటి? దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్, ఈ అందమైనటువంటి ఈ భూమి విల్ అగైన్ ఎక్స్‌పీరియన్స్ ది అప్రెషన్. ఇంకొకసారి అణగదొక్కతనానికి గురవ్వదు. ఆఫ్ వన్ బై అనదర్, అంటే మరొకరు మరొకరిని అణగదొక్కుకునేటటువంటి విధంగా ఈ భూమి మరొకసారి నెవర్, నెవర్ అండ్ నెవర్ అగైన్ ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు అంటున్నాడు. ది సన్ షల్ నెవర్ సెట్ ఆన్ ది గ్లోరియస్ ఏ హ్యూమన్ అచీవ్‌మెంట్. ఒక వైభవోపేతంగా మానవుడు సాధించుకున్న విజయం వద్ద ఇంక మరొకసారి సూర్యుడు అస్తమించే పనే ఉండదిక్కడ అంటున్నాడు. లెట్ ఫ్రీడమ్ రెయిన్. రెయిన్ అంటే పరిపాలించడం. అంచేత ఫ్రీడమ్‌ని పరిపాలించనిద్దాం. గాడ్ బ్లెస్ ఆఫ్రికా. దేవుడు ఆఫ్రికాను రక్షించుగాక. ఏ ఫ్యూ మొమెంట్స్ లేటర్, అంటే కొద్ది క్షణాల తర్వాత, వి ఆల్ లిఫ్టెడ్ అవర్ ఐస్ ఇన్ ఆ. అంటే సర్ప్రైజ్ అన్నమాట. విస్మయం. విస్మయంతో, ఆశ్చర్యంతో మేము వి ఆల్ లిఫ్టెడ్ అవర్ ఐస్, మా కళ్ళను ఒకసారి మీదకెత్తి చూస్తే, యాజ్ ఏ స్పెక్టాక్యులర్ ఎరే. ఎరే అంటే శ్రేణి. ఏ శ్రేణి? ఒక చూడచక్కని, స్పెక్టాక్యులర్ అంటే చూడచక్కని వరుస ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ జెట్స్. సౌత్ ఆఫ్రికా జెట్స్, హెలికాప్టర్స్, అదే విధంగా ట్రూప్ క్యారియర్స్, అంటే దళాలను మూసుకెళ్ళేటటువంటి ఫ్లైట్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా రోర్డ్, గర్జించాయి. ఇన్ పెర్ఫెక్ట్ ఫార్మేషన్. ఒక సరైన ఫార్మేషన్‌లో ఎగురుతూ అవన్నీ గర్జిస్తూ ఎగిరాయి. ఓవర్ ది యూనియన్ బిల్డింగ్స్ మీదుగా ఎగిరాయి అవన్నీ కూడా. ఇట్ వాస్ నాట్ ఓన్లీ ఎ డిస్‌ప్లే ఆఫ్ పిన్ పాయింట్ ప్రొసెషన్. ఇదేమి ప్రదర్శన కాదు. పిన్ పాయింట్ ప్రొసెషన్ అంటే ఖచ్చితమైన అమరికతో కూడిన ఒక డిస్‌ప్లే కాదు. అలాగని మిలిటరీ ఫోర్స్‌ని చూపించడం కూడా కాదిది. బట్ ఏ డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ మిలిటరీ లాయల్టీ టు డెమోక్రసీ, టు ద న్యూ గవర్నమెంట్. ఇదేంటంటే ఒక ప్రదర్శన. ఏంటి ఆ ప్రదర్శన? మిలిటరీ లాయల్టీ అంటే ఏంటంటే సైనిక విధేయతను తెలియజేస్తున్నారు వాళ్ళు. దేనికి? డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యానికి, అలాగే కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్‌కి, దట్ హాడ్ బీన్ ఫ్రీలీ అండ్ ఫెయిర్‌లీ ఎలక్టెడ్. అంటే ఫ్రీగా, ఫెయిర్‌గా ఎలక్ట్ కాబడిన కొత్త గవర్నమెంట్‌కి, అలాగే ప్రజాస్వామ్యానికి కూడా మిలిటరీ లాయల్టీని తెలియజేయడం అన్నమాట ఇదంతా. మిలిటరీ విధేయత అంటే సైనిక విధేయతను తెలియజేస్తున్నారు వాళ్ళు. ఓన్లీ మొమెంట్స్ బిఫోర్, అంటే కొన్ని క్షణాల ముందే ది హైయెస్ట్ జనరల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్, అంటే సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్‌లో ఉన్నటువంటి హైయెస్ట్ జనరల్స్ అండ్ పోలీస్ వాళ్ళు, దైర్ చెస్ట్, వారి యొక్క గుండెలు బెడెక్డ్ విత్ రిబ్బన్స్ అండ్ మెడల్స్, వాళ్ళ గుండెల మీద అలంకరించబడి ఉన్నాయి. బెడెక్డ్ అంటే అలంకరించబడి ఉన్నాయి. ఏంటి? రిబ్బన్స్ అండ్ మెడల్స్. అవి కూడా ఎక్కడి నుంచి ఉన్నాయి? ఫ్రమ్ డేస్ గాన్ బై, అంటే చాలా పాస్ట్ కాలం నుంచి కూడా, చాలా పాత కాలం నుంచి కూడా అయి ఉన్నాయి గదా! వాళ్ళు అవి పెట్టుకున్న వాళ్ళు సెల్యూటెడ్ మీ, నాకు సెల్యూట్ చేశారు. అండ్ ప్లెడ్జ్డ్ దైర్ లాయల్టీ, వాళ్ళ విధేయతను తెలియచేశారు. ఐ వాస్ నాట్ అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ ది ఫ్యాక్ట్. అయితే ఒక ఫ్యాక్ట్‌ని నేను విస్మరించలేకపోతున్నాను. మర్చిపోలేని ఫ్యాక్ట్ ఒకటుంది. దాట్ ఏంటంటే అది, నాట్ సో మెనీ ఇయర్స్ బిఫోర్, నాట్ సో మెనీ ఇయర్స్ బిఫోర్, చాలా కాలం క్రితమేమి కాదు. ఈ మధ్యనే దే వుడ్ నాట్ హావ్ సెల్యూటెడ్, వాళ్ళు నాకు సెల్యూట్ చేయలేదు. బట్ అరెస్టెడ్ మీ, వారు నన్ను అరెస్ట్ చేశారు. ఫైనల్లీ ఎ షివరన్ ఆఫ్ ఇంపాలా జెట్స్. షివ్రన్ అంటే ఇది ఇన్వర్టెడ్ వి షేప్‌లో ఫ్లైట్స్, ఇంపాలా ఫ్లైట్స్ ఎగురుతూ స్మోక్‌ని విడిచిపెడతాయన్నమాట. షివ్రన్ అంటే ఇన్వర్టెడ్ వి షేప్, అంటే వి షేప్‌లో ఎగురుతాయి. అవి ఎగరడమే ఎలాగంటే ఇలా ఈ ఈ షేప్‌లో ఈ ఫ్లైట్స్ అన్నీ ఇక్కడ ఒకటి ఇలా అలా ఉంటూ ఎగురుతాయన్నమాట. ఎగురుతూ స్మోక్‌ని రిలీజ్ చేస్తాయి. అలా స్మోక్‌ని రిలీజ్ చేసే ఫ్లైట్స్ లెఫ్ట్ ఎ స్మోక్, ఒక స్మోక్‌ని విడిచిపెట్టాయి. ట్రైల్ ఆఫ్ కలర్స్ బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్ కలర్స్. ఇవన్నీ కూడా, దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్ ఫర్ ఎ న్యూ సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్. ఒక కొత్త సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్‌లో ఉండే కలర్స్‌కి ఇండికేటివ్‌గా ఈ షివరన్ ఆఫ్ ఇంపాలా జెట్స్ ఏం చేశాయంటే స్మోక్‌ని రిలీజ్ చేశాయన్నమాట. ద డే వాస్ సింబలైజ్డ్ ఫర్ మీ. ఆ రోజు నాకు ప్రతీకగా నిలిచింది. సింబలైజ్ అయింది ఫర్ మీ బై ద ప్లేయింగ్ ఆఫ్
అవర్ 2 నేషనల్ యాంథమ్స్. అంటే ఆఫ్రికాలో అప్పటికి 2 నేషనల్ యాంథమ్స్ ఉండేవి. అవేంటంటే అండ్ చూడండి 'ద విజన్ ఆఫ్ వైట్స్ సింగింగ్ నికోషి చికాహ్లల్ ఈ ఆఫ్రికా'. అంటే వైట్స్ దీన్ని యాంథమ్‌గా పాడేవారు. 'నికోషి చికాహ్లల్ ఈ ఆఫ్రికా' అనేది. అండ్ బ్లాక్స్ నల్లవాళ్ళందరూ కూడా సింగింగ్ 'డి స్టెమ్ వాన్ సుడాఫ్రికా'. 'డి స్టెమ్ వాన్ సుడాఫ్రికా' అనే యాంథమ్‌ని గీతాన్ని జాతీయ గీతాన్ని పాడేవారు. ఇదేంటంటే ది ఓల్డ్ యాంథమ్ ఆఫ్ ది రిపబ్లిక్. రిపబ్లిక్ తాలూకా ఓల్డ్ యాంథమ్ ఇది. ఆల్దో అయినప్పటికీ కూడా దట్ డే ఆ రోజు నెయిదర్ గ్రూప్ న్యూ ద లిరిక్స్ ఆఫ్ ది యాంథమ్. ఈ యాంథమ్ తాలూకా లిరిక్స్ వాళ్ళకి తెలియకపోయినా ఎందుకు దే వన్స్ డిస్పైజ్డ్ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు హేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ యాంథమ్ తాలూకా మీనింగ్ వాళ్ళకి తెలియకపోయినా కూడా దే వుడ్ సూన్ నో ద వర్డ్స్ బై హార్ట్. ఆ పదాలను కేవలం బై హార్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఆ యాంథమ్ ని పాడడం జరిగిందనమాట. యాక్చువల్‌గా జరిగింది ఏంటంటే 1994లో ఫస్ట్ మల్టీ రేషియల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత దానిలో నెల్సన్ మండేలా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ఈ యాంథమ్స్‌ని నేషనల్ యాంథమ్స్‌గా రెండిటిని కూడా డిక్లేర్ చేశారు. ఏది 'నికోషి ఫికాహెలెల్ ఈ ఆఫ్రికా'ని అలాగే 'డి స్టెమ్ వాన్ సుడాఫ్రికా' ఈ రెండిటిని కూడా బ్లాక్స్‌కి, వైట్స్‌కి రెండిటిని కూడా నేషనల్ యాంథమ్స్‌గా చేశారు. కానీ తర్వాత మళ్ళీ 1997లో ఈ రెండిటిని మెర్జ్ చేసి ఇందులో 5 లాంగ్వేజెస్ తాలూకా పదాలతో ఒక కొత్త యాంథమ్‌ని డిజైన్ చేయడం జరిగిందనమాట అది. తర్వాత చూడండి. ఆన్ ద డే ఆఫ్ ది ఇనాగ్యురేషన్ అంటే ఈ ఇనాగ్యురేషన్ రోజు ఐ వాస్ ఓవర్‌వెల్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హిస్టరీ. ఓవర్‌వెల్మ్డ్ అంటే ఎమోషనల్ అయ్యాను. విత్ ద సెన్స్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ తెలియడం వల్ల నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ది 20థ్ సెంచరీ అంటే 20వ శతాబ్దం మొదటి దశాబ్దంలో a few years after the bitter ఆంగ్లో-బోయర్ వార్ అంటే బాగా ఆంగ్లో-బోయర్ వార్ జరిగిన కాలంలో బిఫోర్ మై ఓన్ బర్త్ అంటే నేను పుట్టిన ఆ కాలంలో కూడా ది వైట్ స్కిన్డ్ పీపుల్ అంటే తెల్లవాళ్ళు ఆఫ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ప్యాచ్డ్ అప్ దైర్ డిఫరెన్సెస్. వాళ్ళ తాలూకా డిఫరెన్సెస్‌ని వాళ్ళు ప్యాచప్ చేశారు. అంటే ఏంటి పైన పెట్టారు. అండ్ ఎరెక్టెడ్ అంటే వెలుగులోకి తెచ్చారు. ఏ సిస్టమ్ ఆఫ్ రేషియల్ డామినేషన్. వాళ్ళ కొత్త సిస్టమ్‌ని పైకి తెచ్చారు. అదేంటంటే జాతీయ ఆధిపత్యం అగైన్స్ట్ ది డార్క్ స్కిన్డ్ పీపుల్. అంటే డార్క్ స్కిన్ అంటే నల్ల ఆహ్, శరీరం కలిగినటువంటి వాళ్ళ మీద ఒక జాతీయ ఆధిపత్యాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఆఫ్ దైర్ ఓన్ ల్యాండ్ వాళ్ళ భూమి మీదే. వాళ్ళ భూమి అంటే నల్లవాళ్ళ భూమి మీదే వాళ్ళని డామినేట్ చేసి రేషియల్ డామినేషన్ అంటే జాతి ఆధిపత్యం చేయడం మొదలుపెట్టారనమాట. ది స్ట్రక్చర్ దే క్రియేటెడ్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ స్ట్రక్చరు ఫార్మ్ చేసింది. బేసిస్ ఫార్మ్ చేసింది. ఒక ఆధారభూతమైంది. దేనికి? వన్ ఆఫ్ ది హార్షెస్ట్ అంటే చాలా కఠినమైనటువంటి మోస్ట్ ఇన్‌హ్యూమన్ అంటే మానవత్వం లేనటువంటి సమాజాన్ని క్రియేట్ చేసింది. ద వరల్డ్ హాస్ ఎవర్ నోన్. ప్రపంచానికి ఇలాంటి సమాజం ఎప్పుడూ తెలీదు. అంత కఠినమైన, అంత మానవత్వం లేని సమాజం తయారైంది. ఎప్పుడు తయారైందిది? ఆంగ్లో బోయర్ వార్ అంటే 20థ్ సెంచరీ ఫస్ట్ ఫస్ట్ డెకేడ్‌లో అంటే మొదటి దశాబ్దంలో. ఇప్పుడు ఇన్ ద లాస్ట్ డెకేడ్ ఇప్పుడు ఆ లాస్ట్ డెకేడ్ 20థ్ సెంచరీ లాస్ట్ డెకేడ్‌కొచ్చేసాం. ఆఫ్ ది 20థ్ సెంచరీ అండ్ మై ఓన్ ఎయిత్ డెకేడ్ యాస్ ఎ మ్యాన్. ఇప్పుడు 80 ఏళ్ళు 8 దశాబ్దాలు దాటేసాయి ఈ వయసు. ఈ వయసొచ్చేసరికి దట్ సిస్టమ్ ఏదైతే అప్పుడు ఏర్పడిందో 80 ఏళ్ల క్రితం ఆ సిస్టము హాడ్ బీన్ ఓవర్‌టర్న్డ్ అది తిరగబడింది. ఫరెవర్ అంటే ఇంకెప్పటికి మారనట్టుగా ఫరెవర్ అండ్ రీప్లేస్ చేసింది. బై వన్ దట్ రికగ్నైజ్డ్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ ఆల్ పీపుల్. అంటే ఆ వచ్చిన సిస్టము అది గుర్తిస్తది. ఏం గుర్తిస్తది? ప్రజల హక్కులు, ప్రజల స్వేచ్ఛని గుర్తించే ఒక సమాజం ఇప్పుడు ఏర్పడింది. రిగార్డ్‌లెస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ దైర్ స్కిన్. వాళ్ళ శరీరం రంగుకి సంబంధం లేకుండా వాళ్ళు వైట్ అవ్వచ్చు, బ్లాక్ అవ్వచ్చు ఎవరైనా కూడా అందరి ప్రజల తాలూకా ఫ్రీడమ్‌ని
వాళ్ళ హక్కుల్ని కూడా రికగ్నైజ్ చేసే సమాజంగా ఇప్పుడు ఓవర్ టర్న్ అయింది. అంటే తిరగబడింది. దట్ డే ఆ రోజు హాడ్ కమ్ అబౌట్ త్రూ ది అన్‌ఇమాజినబుల్ సాక్రిఫైస్. అంటే ఆ రోజు అంటే పాత రోజుల్లో హాడ్ కమ్ అబౌట్ త్రూ ది అన్‌ఇమాజినబుల్ సాక్రిఫైసెస్ ఆఫ్ ది థౌసండ్స్ ఆఫ్ మై పీపుల్. అంటే థౌసండ్స్ వేలాది మంది దీనికి బలైపోయారు. అన్‌ఇమాజినబుల్ ఊహకందనంత సాక్రిఫైస్ అది బలి. అంతమంది బలైపోయారు. పీపుల్ హూజ్ సఫరింగ్ అండ్ కరేజ్ ఎవరి తాలూకా బాధ మరియు వాళ్ళ ధైర్యం కెన్ నెవర్ బీ కౌంటెడ్. దాన్ని లెక్క కట్టలేము. అండ్ రీపెయిడ్ వాళ్ళకది తిరిగి చెల్లించలేము అనేటట్టుగా అంతమంది చనిపోయిన, అంతమంది సాక్రిఫైస్ అయిపోయిన తర్వాత సమాజం మారింది. ఐ ఫెల్ట్ దట్ డే ఆ రోజు నేను ఫీల్ అయ్యాను. యాస్ ఐ హావ్ ఆన్ సో మెనీ అదర్ డేస్ మిగతా రోజుల్లాగే చాలా రోజుల్లాగే దట్ ఐ వాస్ సింప్లీ ది సమ్ ఆఫ్ ఆల్ దోస్ ఆఫ్రికన్ పాట్రియాట్స్. నేనంటే ఎవరంటే నేను ఎంతో మంది బలైపోయినటువంటి ఆఫ్రికన్ పేట్రియాట్స్ తాలూకా మొత్తమే నేను. హూ హాడ్ గాన్ బిఫోర్ మీ నా ముందు చనిపోయిన వాళ్ళందరి టోటాలిటీ సమ్మే నేనన్నమాట. దట్ లాంగ్ అండ్ నోబుల్ లైన్ ఎండెడ్. అయితే చాలా పెద్ద లైన్ అది. చాలా మంది చనిపోయారు కాబట్టి అది పెద్ద లైన్. అండ్ నౌ బిగిన్ అగైన్ విత్ మీ. కానీ ఇప్పుడది నాతో మళ్ళీ మొదలైంది. ఐ వాస్ పెయిన్డ్. నేను చాలా బాధపడుతున్నాను. దట్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు థాంక్ దెమ్. వారికి నేను ధన్యవాదాలు తెలియచేయలేను. ఆ చనిపోయిన వారందరికీ కూడా. అండ్ దట్ డే వర్ నాట్ ఏబుల్ టు సీ. ఈరోజు దట్ డే ఆ రోజుని వారు కూడా చూడ్డానికి అవకాశం లేదు. అంటే వాట్ దెయిర్ సాక్రిఫైస్ హ్యాడ్ రాట్. వారు కూడా దాన్ని నాట్ ఏబుల్ టు సీ చూడలేరు. ఏంటి చూడలేరు? ద సాక్రిఫైసెస్ ఆఫ్ దైర్ సాక్రిఫైస్ వాళ్ళ తాలూకా ఈ బలిదానం దేన్ని మలిచిందో హ్యాడ్ రాట్ దేన్ని మలిచింది? అంటే ఇక్కడ డెమోక్రసీని మలిచింది అని చెప్పడం అన్నమాట.